ఒక యజమాని కింద కొంతమంది కాపర్లు ఉన్నారంట. ఒక్కొక్కటికి కొన్ని మందలు అప్పచెప్పాడు. ఆ మందలు మేపుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని పనులు చేయాలి వాళ్ళ యజమాని దగ్గర. ఒకడు ఏం చేశాడు, మందం తోలుకొనిపోయాడు. అందరూ 4-5 పనోళ్ళు ఉన్నారు, ఎవడి మంద వాడిదే. ఒకడి మందలో వీడి నిర్లక్ష్యం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఒకటి గొర్రె అది మిస్ అవటం ఇంకొకటి చూశాడు పనోడు. ఎరా గొర్రె తెచ్చిందిగా, ఇప్పుడు ఆయన తెలిస్తే నీకు మామూలుగా ఉంటుందిగా, రెండు దండం పెడతా చెప్పోకరా నీకు దండం పెడతారా, నువ్వు ఏది చెబితే అది చేస్తా చెప్పోకరా. చెబితే పనిలోంచి తీసేస్తాడు, ఉద్యోగంలోంచి తీసేస్తాడు, మన కుటుంబం ఇబ్బంది పడిద్ది. చెప్పకూడదు అంటే మరి నువ్వు కొన్ని చేయాల్సి వచ్చిద్దమ్మా అని. ఆ రోజు నుంచి వీడు వాడిని ఆడుకోవటం మొదలుపెట్టాడు. తొట్లకు నీళ్లు పోయి అంటాడు. అదేంది నీ పని కదా, అది నీతోటికి నేను ఎందుకు పోస్తా అంటాడు వీడు. మరి ఆ గొర్రె అంటాడు వీడు, వద్దు 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 పోస్తా అని. వీడు ఇక రోజు వాడు చేసే పనులన్నీ చేయాల్సి వస్తుంది. వీడు ఇక ఏదన్నా చెప్పి వీడు కదిలితే ఏమంటాడు తెలుసా, ఓకే మరి గొర్రె అంటాడు. నీ గొర్రెకు నీకో దండం రా బాబు, నేను చేస్తానని. నీకు వాడికి ఏదన్నా నేను చెయ్యను అని మొరాయిస్తే వీడు వెంటనే ఎత్తేదేంది, అయితే ఓకే నాదేం పోయింది వెళ్తున్నా. ఏడికి? గొర్రె వద్దురా బాబు ఆగురా. ఎంత క్షోభండి. ఇక వాడు ఏది చెబితే చేయాల్సి వచ్చింది. వీడు బానిస అయిపోయాడు, దాసుడైపోయాడు. దేన్ని బట్టి? ఆ అపరాధాన్ని బట్టి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఒకరోజు చిరాకు వచ్చేసింది వీడికి. చిరాకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏమన్నాడో తెలుసా, అరే నా చేత ఇంత భయంకరంగా ఊడిగం చేయించుకుంటున్నావు, నీ సంగతి నేను చెప్తానా కానీ ఏమైతే అదేందని యజమానుడి దగ్గరికి పోయాడు. అయ్యా నీకో మాట చెప్పాలి. ఏమిటి ఆ మాట అంటే, ఫలానా రోజు నేను మందం తోలుకొని పోయినప్పుడు కొద్దిగా నేను ఏమరపాటుగా ఉండటం వల్ల ఒక గొర్రె తెచ్చింది. ఇది మీకు తెలిస్తే మీరు నా ఉద్యోగం ఓడగొడతారని మీకు చెప్పలేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, అందుకే మీ దగ్గరకు వచ్చి నా నేరాన్ని ఒప్పుకుంటున్నానయ్యా అన్నాడు. ఆ యజమానుడు చాలా మందలు కలిగినోడు ఆయన. ఒరే ఇంత మందల్లో ఒక గొర్రె ఏముందిలేరా, అది అట్లాంటి ఒకటి పుడతా ఉంటుంది ఒకటి పోతూ ఉంటుంది, దానికి ఎందుకు నువ్వు ఇంత అల్లాడిపోతున్నావు, ఇంత ప్రాధాయపడుతున్నా, పోతే పోయింది పోరా అన్నాడు. క్షమించేశాడు యజమానుడు. సంతోషంగా వచ్చాడు. వీడిక అయిపోయింది, కేసు కొట్టేసుకున్నాడు. ఆడ వీడు కేసు కొట్టేసుకున్నాడు అన్న సంగతి వీడికి తెలియదు. ఇక్కడ అరే నీళ్ళు నింపలేదేంది, నేను నింపను అన్నాడు. నింపకపోతే ఏమైంది, మరి గొర్రె అన్నాడు. గొర్రె లేదు బర్రె లేదు, పోయి చెప్పుకోపోరా, చెప్పుకోపో. అయిపోయింది, చెప్పేశాను వచ్చేసాను, అయిపోయింది. ఇంకా గొర్రె అంట గొర్రె, ఏమరా ఇంత ధైర్యం, వెళ్తానా, పోరా పోయి చెప్పుకోపు. ఈడు పోయి కంప్లైంట్ చేశాడు. వారం రోజుల క్రితం వాడి మందలో ఒక గొర్రె చచ్చిందండి అంటే ఆ యజమాని ఈయన్ని తిట్టాడు. ఎరా మరి వారం రోజుల క్రితం జరిగితే ఇప్పుడా నువ్వు నాకు చెప్పేది, ఏ కారణం చేత దాచిపెట్టావు నువ్వు అంటే, వాడు చెప్పి నాకు వచ్చి చెబుతున్నావు నువ్వు. నాకు చెప్పాడా అయ్యగారు, మీకు చెప్పాడురా అని ఈయన తిట్టి పంపించాడు. వాడు చెప్పాడు, కేసు కొట్టేశా, పోనోరు మూసుకొని అన్నాడు. ఇంకేం చేస్తాడు, ఇంకొచ్చి వాడిని ఏం వెళ్తాడు. అంతకుముందంటే పాపమును ఆధారం చేసుకుని, అపరాధమును ఆధారము చేసుకొని వాడు ఏలాడు. ఇప్పుడు ఎట్లా వెళ్తాడు? మొత్తం అక్కడికి వెళ్ళి ఓపెన్గా ఒప్పుకోవటం, కడిగేయటం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు అదండి దెయ్యాలకి సైతానికి వచ్చిన చిక్కు. ఒకప్పుడు అంటే వాటిని ఆధారం చేసుకొని మనల్ని ఏలినాయి, పాపమును ఆధారం చేసుకొని ఏలినాయి. ఇప్పుడు అయిపోయింది, పాపాల బలము
వీగిపోయింది యేసు రక్తము చేత.